అందరికీ నమస్కారాలు। ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో ఎన్నో కష్టాలు చూస్తూ ఉన్నాం। మేము దాదాపు 10 దినాలు అయిపోయింది। నీళ్ళ కష్టాలు అయితే మనం చూస్తూ ఉన్నాం, ఇబ్బంది పడుతూ ఉన్నాం ప్రజలు, మన అనంతపురం ప్రజలు। రాజస్థాన్ కన్నా ఎరాడి అయిపోయింది మన అనంతపురం నీళ్ళతో। ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైసీపీ నీళ్ళ కష్టాలు ఎన్నో లేవు మనం అనంతపురంలో। అవన్నీ పట్టించుకోకుండా అనంతపురం ఎమ్మెల్యే గారు వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా మన మేయర్ వసీం గారు అవన్నీ పట్టించుకోకుండా వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీ పార్టీ మీద। మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఎందుకంటే మీరు నీళ్ళు ఇస్తారా, మీ చేతనైతే నీళ్ళు ఇస్తారా, లేదంటే మేము రేపటి నుంచి వ్యక్తిగతంగా వాటర్ ట్యాంకులతోనే మేము రెడీ ఇచ్చేకి సిద్ధమైన ఉన్నాం కూడా అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను। ఎందుకంటే మనకి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం మన ప్రభుత్వంలో నీళ్ళ కోసం। ఈరోజు చూస్తే వీళ్ళు విఫలం చెంది ఈరోజు మళ్ళా మీరు వీధులు తిరుగుతూ ఉన్నారు, మేము ఇది చేసినాం అది చేసినామని వీళ్ళు ప్రజలతో దగ్గర పోతూ ఉన్నారు। మీరు ఏమీ చేయలేదు। మేము గతంలో మేము చేసే అభివృద్ధి ఈరోజు ఉంది, కానీ మీరు చేసిన అభివృద్ధి శూన్యమని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను మన అనంతపురం ప్రజలకి। మీరు చూస్తూ ఉన్నారు 5 సంవత్సరాల్లో కాలువలు లేవు మన అనంతపురంలో, రోడ్లు లేవు। ఒక రోడ్ అంటే ఒక రోడ్డు వీరు కొత్తగా నిర్మాణం చేసినారా అని అడుగుతా ఉన్నా ఈ వైసీపీ నాయకులకి, ఎమ్మెల్యేకి, మేయర్కి నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా। ఒకటంటే ఒక రోడ్ వేసారా మీరు అని అడుగుతా ఉన్నా। కాలువలు లేవు, డ్రైనేజ్లన్నీ ఏడ చూస్తే బ్లాక్ అయిపోయినాయి డ్రైనేజ్లన్నీ। ఇటు చూస్తున్నాం మేము కాలువలంతా, దోమలు, ఎన్నో విషజ్వరాలు వస్తూ ఉన్నాయి ఈ దోమలతో। అవన్నీ మీరు పట్టించుకొని పాపన పోలేదు ఈ మేయర్ కానీ, ఈ అమూల్ బేబీ మేయర్ ఎమ్మెల్యే కూడా అని నేను మనవి చేస్తూ ఉన్నాను। మీరు ఆలోచించాలా, అనంతపురం ప్రజలకి కూడా నేను ఆలోచించాలని మనం మనవి చేస్తూ ఉన్నా। ఎందుకంటే గతంలో మేము చూసాం ఎన్నో మనకి రోగాలు రాకుండా మనము అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఎన్నో చొరవ తీసుకున్నారు। అతను మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వరకు అతను చొరవ తీసుకున్నారు। ఈరోజు చూస్తే వీళ్ళు గాలికి వదిలేస్తున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కూడా నీళ్లతో వీళ్ళు గాలికి వదిలేసి వీరు తిరుగుతూ ఉన్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు। జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు రాప్తాడికి అని, ఆడ వీరు బిజీ అయిపోయినారు। నీళ్లు లేకుంటే ప్రజలు ఇబ్బంది పెడతా అంటే అనంతపురం ప్రజలు, వీళ్ళు చూస్తే ఆడపోయి సీఎం వస్తున్నాడని దాంట్లో వీళ్ళు పోయి బిజీ అయిపోతున్నారు। ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। వెంటనే ఈరోజు నీళ్ళ సమస్య మీరు తీర్చలేకపోతే మేము రేపు పొద్దున మున్సిపల్ ఆఫీస్కి ముట్టడి ఇచ్చేస్తామని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా। ఈ అనంతపురం మేయర్ కూడా నేను హెచ్చరిస్తున్నానని నేను ఇది చేస్తున్నా।